హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చాము. ఇవాల్టి స్పెషల్ రెసిపీ అమ్మవారికి ఎంతో ఇష్టమైన కట్టె పొంగలి. అమ్మవారికి కట్టె పొంగలి అంటే చాలా ప్రీతికరం. ఈ కట్టె పొంగల్ని ఎన్నో విధాలుగా చేసుకుంటూ ఉంటాము. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కట్టె పొంగల్ని పక్కా కొలతలతో చేసామండి, చాలా రుచిగా ఉంటుంది. ఈ కట్టె పొంగలి మరింత రుచిగా రావాలంటే ఈ విధంగా ట్రై చేయండి, చాలా కమ్మగా ఉంటుంది. మరెందుకు ఆలస్యం, ఈ టేస్టీ కట్టె పొంగలి ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ఈ కట్టె పొంగలి మన హెల్త్కి కూడా ఎంతో మంచిదండి. ముందుగా ఒక చిన్న కప్పు రైస్ తీసుకోవాలండి. నేను ఇక్కడ కంట్రోల్ బియ్యం వాడుతున్నాను. వాటిని ఒక బౌల్లోకి తీసుకొని దానిలో వాటర్ వేసుకొని బాగా శుభ్రపరచుకొని ఇంకొన్ని వాటర్ని వేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టాలండి. ఆ తర్వాత స్టవ్ పై ఒక బాణీ నుంచి అందులో రైస్ని అయితే ఏ కప్తో తీసుకున్నామో అదే కప్తో పెసరపప్పుని తీసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మంచి వాసన కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని దానిలో వాటర్ వేసుకొని శుభ్రపరచుకోవాలి. దాన్ని కూడా ఒక 10 నిమిషాలు నానబెట్టాలండి. పది నిమిషాల తర్వాత స్టవ్ పై ఒక బాండీ నుంచి అందులో మనం ఏ కప్తో అయితే రైస్ను పప్పును తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల నీళ్ళు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. ఆ తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యము అలాగే పప్పును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. దానిపై మూత నుంచి ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత వేరొక స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ నుంచి అది వేడిన తర్వాత అందులో 2 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. దీనిలో ఆయిల్ కంటే కూడా నెయ్యి వేసుకుంటే మరింత కమ్మగా ఉంటుందండి కట్టె పొంగలి. నెయ్యి కరిగిన తర్వాత అందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి అలాగే ఒక రెమ్మ కరివేపాకు, సన్నగా తరిగిన కొన్ని అల్లం ముక్కలు, ఇక్కడ నేను 1/2 ఇంచు తీసుకున్నాను, దాన్ని సన్నగా తరిగి వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర అలాగే కొన్ని జీడిపప్పులు వేసుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోగా అన్నం ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలండి. ఈ పప్పు అన్నం చక్కగా ఉడికాయి. ఒక 2 మినిట్స్లో ఆఫ్ చేస్తున్నా అన్నప్పుడు మనం ఫ్రై చేసుకున్న పోపుని అందులో వేసుకొని బాగా కలపాలి. ఒక 2 నిమిషాలు దాన్ని అలాగే ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత దాన్ని బాగా కలుపుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, టేస్టీ కట్టె పొంగలి మీ అందరి కోసం. ఇందులో మిరియాలు, అల్లం, జీడిపప్పు, మనకి పెసరపప్పు కూడా మన హెల్త్కి ఎంతో మంచిది. దీన్ని బ్రేక్ఫాస్ట్గా రెడీ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే పండుగలప్పుడు దేవుడికి ఈ విధంగా రెడీ చేసి నైవేద్యంగా సమర్పించవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్ ఫాలో అయ్యారంటే ఈ కట్టె పొంగలి మరింత టేస్టీగా రెడీ చేసుకోవచ్చు. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా విలేజ్ వంటకాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్.